ఓం 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 సరిగా కూర్చోండి. మనస్సును ఖాళీ చేసి పెట్టుకోండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈశ్వర శరణాగతి. పంచభూతాలు బయట ఉన్నవే ఈ శరీరంలో, బిఎంఐలో ఉన్నాయి. చూశాం. బయట లోపల అనే వ్యత్యాసం లేకుండా పంచభూతాలు అంతటా వ్యాపించి ఉన్నాయి. నౌ వి గో ఎ లిటిల్ డీపర్. లుక్ ఎట్ ద మైండ్. మనస్సును పరిశీలించడమే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. అదే అవేర్నెస్. ఖాళీగా ఉన్నాననిపిస్తే మనస్సును పరిశీలిస్తూ ఉండాలి. మనస్సులో లెక్కలేనన్నటువంటి ఆలోచనలతో సతమతం అవడం కాదు. లుక్ ఎట్ ద మైండ్. వెంటనే మనసులో నుండేటటువంటి అలజడులకు మీదుగా ఉంటాం. మనసు మన చేతిలో ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద వరల్డ్, యు ఆర్ నాట్ ఇన్ ద వరల్డ్ ఎనీమోర్. నీటిలో బోట్ ఉంది, కానీ బోట్లోకి నీరు రాలే. ఆ బోటే అవేర్నెస్, ఆ నీరే మనస్సు, దానిలోనున్న సంసారం. సీ ద గ్లోరీ. మనస్సును పరిశీలించడంలో అద్భుతంగా లేదు. మనస్సును పరిశీలించడం వలన జరుగుతున్న అన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి, ఆధారం నుంచి చూడడం వీలుపడింది. Allow the mind to drop all baggage. బ్యాగేజ్ ఎక్కడుంది? మనసులో ఉంది. నేను మనస్సుని చూస్తున్నాను. బ్యాగ్లో ఉన్నవన్నీ ఎంటీ చేయమని మనసుకు చెప్పేశాను. నేను చేయక్కర్లా, నేను చేయను. మనసే వదిలేస్తుంది ఆ బ్యాగ్ని. యు ఆర్ యూనివర్స్. దిస్ యూనివర్స్. ఏముంది ప్రపంచంలో? పృథివీ. ఓకే, ఎవరిది పృథివీ? హూ ఓన్స్ ఇట్? ఎవరి ప్రకాశం వలన ఈ పృథ్వీ మనుగడ కలిగి ఉన్నది? ఈశ్వర, పరమేశ్వర. ఈశ్వర ఎలోన్ ఈజ్ అపియరింగ్ యాజ్ పృథ్వీ. పృథివీ రూపేణ ఈశ్వర. పృథివీ రూపేణ ఈశ్వర సర్వం ధారయతి, అప్హోల్డ్స్ ఎవ్రీథింగ్. మహీ మూలాధారే. మహీ భూమి మూలాధారము, మహీరూపముగా నీవు మూలాధారమై ఉన్నావు. ఇంక్లూడింగ్ దిస్ బాడీ మైండ్ కాంప్లెక్స్. దీన్ని ఆ పృథివీ ధరిస్తుంది. పృథివీ ధరిస్తుంది అంటే ఎవరు ధరిస్తున్నారు? ఈశ్వరుడే ధరిస్తున్నాడు.
వాట్ ఎ సోబరింగ్ థాట్. ఈశ్వర ఈజ్ అండర్ మై ఫీట్. నేను ఈశ్వరుని మీదే నిలబడి ఉన్నాను. అబ్బా, 24 గంటలు ఎంత ఆధారం అండి ఆ ఈశ్వరుడు నాకు. ఆపహ నీరు, బిలో ద గ్రౌండ్, ఆన్ ది గ్రౌండ్, అబౌవ్ ది గ్రౌండ్, ఇన్సైడ్ ద బాడీ, ఇన్సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వాటర్. ఈశ్వర ఎలోన్ appears as this massive waters. అంటే కనిపించనటువంటి మొత్తం జలమంతా ఈశ్వరుడే. ఈశ్వరుడే ఆ విధంగా జల రూపంలో వ్యవహరిస్తున్నాడు మన కోసం. సో పృథివీ అనేది ఈశ్వరుని యొక్క ఒక ముఖం, జలం అనేది ఈశ్వరుని యొక్క ఒక ముఖం. ముఖం అంటే మన ముఖంలో ముక్కు, కళ్ళు, నోరు. వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. A way of understanding a person is by looking at the face. One way of understanding Ishvara is Pruthivi Rupena Ishvara. Apaha Rupena, Apo Rupena Ishvara. There is abundant heat outside. Surya Bhagavan. Other types of fires. The body itself is warm. All this heat is again Ishvara. Tejo Rupena Ishvara. Look at the wind moving in, moving out. బయట సంచరిస్తున్నటువంటి వాయువు, దాని పేరే వాయువు అంటే సంచరించేది. అది దాని డెఫినేషనే అది. ఆ వాయువు ఏమిటి? ఎవరి వలన సంచరిస్తోంది? ఎవరి యొక్క కార్యము? ఎవరి చేత సంచరింపబడుతోంది? ఈశ్వర. వాయురూపేణ ఈశ్వర. 4వ ముఖం. ముఖం అంటే మనలాంటి ఫేస్ కాదండి అక్కడ. ద వే యూ కెన్ అండర్స్టాండ్ ఈశ్వర ఈజ్ పృథివీ రూపేణ, జలరూపేణ, తేజోరూపేణ, వాయురూపేణ ఈశ్వరాయేవ ప్రత్యక్షం భవతి. ఈశ్వరుని చూడడానికి మీరు ఎక్కడికే వెళ్ళక్కర్లేదు. ఎదురుగుండా ఉన్న ముఖములను గుర్తిస్తే చాలు. దెన్ ఫైనలీ దిస్ స్పేస్, ఇట్ కంటైన్స్ ఆల్. ఇట్ ఈజ్ ఎండ్లెస్. ఇట్ ఈజ్ బిగినింగ్లెస్. ఐ యామ్ ఇన్ ది స్పేస్. నాకు ఆధారం ఏది? స్పేస్లోనే ఉన్నాను. నేను ఏదైనా పెట్టుకోవాలి, కదలాలి అంటే ఆ స్పేస్లోనే ఉండాలి. మరి లోపల కూడా స్పేస్ కలదు. ఆ స్పేసే ఈ స్పేసు, ఈ స్పేసే ఆ స్పేసు. ఇది ఎవరు? ఒక్కసారి గట్టిగా ఆలోచించండి. ఈ గెలాక్సీలకు మధ్యలో ఉండేటటువంటి ఏ గెలాక్సీలు అయితే నీటి బుడగలలాగా తేలుతూ ఉన్నాయో ఆ పరతత్వంలో, అదే ఆకాశము. ఆకాశవత్ లేప విదూరగోహం. ఓకే, 5 ముఖాలు తెలిసాయి. ద 5 డిఫరెంట్ వేస్ ఆఫ్ నోయింగ్ ఈశ్వర, అండర్స్టాండింగ్ ఈశ్వర. ఏ 5 ముఖాలు, ఏ 5 తత్వాలు అయితే బయటను అవే లోపలను ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అవే భూతాలు ఈశ్వరుని రూపంగానే దర్శిస్తున్నాము. ఈశ్వరుడు ఈ విధంగానే దర్శించబడతాడు. ఇఫ్ యూ వాంట్ టు ఆబ్జెక్టిఫై ఈశ్వర, దెర్ ఇస్ నో అదర్ వే అదర్ దాన్ లుకింగ్ అట్ ది పంచభూతాస్. పృథివీ రూపేణ, జలరూపేణ, తేజోరూపేణ, వాయురూపేణ, ఆకాశరూపేణ ఈశ్వర ఏవ అస్తి, ఈశ్వర ఏవ భాతి. Beginning from the minutest moment
of a tiny particular ant to the moment of the great galaxies, the birth and death of stars and galaxies, the prime mover, ప్రధానమైనటువంటి ఈ విశ్వమును కదిలిస్తున్నటువంటి శక్తి. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. తాత్పర్యం ఏమిటి? ఈశ్వర ద ప్రైమ్ మూవర్. Since everything, big or small, moves by the will of Ishvara, the cosmic will, the higher power, the inner power, the outer power. Inner outer only with reference to this physical body. If you annul the physical body cognitively, there is only one, either inner or outer is same. Finally, the eyes see, the ears hear, blood is flowing, గుండె కొట్టుకుంటోంది, ఊపిరాడుతోంది, అన్నం డైజెస్ట్ అవుతోంది. పైన ఉన్నటువంటి సకల కార్యకలాపాలకు ఆధారము ప్రైమ్ మూవర్ ఈశ్వరుడు. మరి లోపల ఎవరు చేస్తున్నారు? మీరు కొట్టిస్తున్నారండి గుండెని, మీరు అడిగిస్తున్నారండి లోపల కూర్చుని తిరగలు పెట్టి, మీరు రక్తాన్ని పంపు చేస్తున్నారండి ఒక పంపు పట్టుకుని. ఎవరు చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. బై ద ఏజెన్సీ అండ్ ద విల్ ఆఫ్ దట్ ప్రైమ్ మూవర్, by the adhisthana, by the mere very presence of that Ishvara, Yasya Sannidhi Matrena, birth and death, the physiology, the psychology, the entirely all these are commanded by the higher power. It is essentially nameless. దానికి నామము లేదు, రూపము లేదు. అయితే వర్ణించలేని దానిని, అగ్రాహ్యమైన దానిని తెలుసుకోవడానికి ఒక మార్గము ఈ పంచభూతముల రూపమైన ఈశ్వరుని. ఏ ఈశ్వరుడైతే పంచ ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనస్సును నడిపిస్తున్నారో ఆ ఈశ్వరుడే ఈ ఈశ్వరుడు అని తెలుసుకోవడం. ద ప్రైమ్ మూవర్, the Ishvara. Now what happened? I am amazed. ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఒక్క కాస్మిక్ విల్, ఈశ్వర శక్తి లోపల బయట కూడా అన్నిటినీ నడిపిస్తోంది. కనుక అటువంటి కాస్మిక్ విల్ ఆర్ ఈశ్వర ఆర్ పరమేశ్వర, దానికి దాసోహం. ఐ సరెండర్ మై సెల్ఫ్. సరెండర్ ఈజ్ ఫ్రీడమ్. సరెండర్ అయిపోయామనుకోండి, ఇంకా మనం చూసుకోక్కర్లేదు. ఎవరికైనా మన సరెండర్ అయితే వాళ్ళు చూసుకుంటారు. సరెండర్ ఈజ్ లవ్, సరెండర్ ఈజ్ బ్లిస్, సరెండర్ ఈజ్ అఖండానంద అండ్ టేక్స్ అవే ఆల్ ద ఫియర్ అండ్ యాంగ్జైటీ. ఐ యామ్ fearless. Why? Ishvara is looking after everything. Abhayoham. I am very fearless. To do this, there is only the pure awareness, devoid of the sense of me. నేను భావాన్ని పక్కన పెడితే ఈశ్వర భావమే మిగులుతుంది. తదేకో వశిష్ఠః శివః కేవలోహం. I am blessed. I am blessed. Ahamasmi. 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 Soham. 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 ఒక్క నిమిషం మౌనంగా ఉందాం.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. నారద పరివ్రాజకోపనిషత్ 43వ మంత్రం. సర్వతః స్వరూపమేవ పశ్యన్ జీవన్ముక్తిం అవాప్య ప్రారబ్ధ ప్రసిభాసనాశ పర్యంతం స్వరూపానుసంధానేన వశేత్. A big Mahavakya. Let us split it. అద్వైత వేదాంత శాస్త్రం జీవాత్మ పరమాత్మల ఐక్యత్వాన్ని, ఐడెంటిటీని సూచిస్తుంది. అటువంటి వాక్యం ఏదైనా మహావాక్యమే. మీరు అలా కూర్చొని నేనే బ్రహ్మ కాంటంప్లేట్ చేశారు, అదే మహావాక్యం. ఈ తత్వనిష్టలో జీవించి ఉండగానే బంధ విముక్తిని పొందడం. ముక్తి, విడుదల, బంధరాహిత్యం. వెన్ జీవన్యేవ, జీవన్నేవ, చిరం జీవన్నేవ, పరానందాభిఖ్యం రసయతి రసం తత్వద్భజనవాన్. జీవించి ఉండగానే, అదే చెప్తోంది పరివ్రాజకం ఉపనిషత్తు. సర్వత్రా తన స్వరూపాన్నే దర్శిస్తూ సర్వతః స్వరూపమేవ పశ్యన్. సర్వతః ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సర్వత్రా అంటే అత్ర కుత్ర యత్ర తత్ర అనే భేదం లేకుండా సర్వత్రా, ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ త్రూ, ఎవ్రీవేర్, ఎవ్రీ టైం, టైం ప్లేస్ డిఫరెన్స్ లేకుండా సర్వత్రా ఇన్క్లూడ్స్ బోత్ ప్లేస్ అండ్ టైం. తన స్వరూపాన్నే, స్వస్వరూపాన్నే దర్శిస్తూ సర్వతః స్వరూపమేవ పశ్యన్ జీవన్ముక్తిం అవాప్య. ప్రాప్య, ప్రాప్య అంటే ప్రాప్య, అవాప్య పొంది, జీవన్ముక్తిని పొంది, జీవన్ముక్తిం జీవన్ జీవన్యేవ చిరం పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. ప్రారబ్ధ కర్మ వలన కలిగేటటువంటి జగత్తు మిగులుతుందిగా. జీవన్ముక్తి వచ్చింది అంటే అన్ని బంధాల నుంచి, అనాత్మ బంధముల నుంచి విడిపడ్డాడు. అయితే జీవితం ఎండ్ అయిపోలేదు, కంటిన్యూ అవుతుంది. అప్పుడు ప్రారబ్ధ కర్మ జరుగుతూ ఉంటుంది. అది జ్ఞానిని బాధిస్తుందా? బాధించదు. ఎందుకు? ప్రారబ్ధ కర్మ వలన కలిగేటటువంటి ఈ జగత్తు ప్రతిభాసం, మిథ్యాకల్పన. ప్రారబ్ధ ప్రతిభాసనాశ పర్యంతం. ప్రారబ్ధమనే ప్రతిభాస నశించే వరకు, స్వప్నంలో కరిచినటువంటి కుక్క, భయపెట్టినటువంటి పులి మిమ్మల్ని భయపెడుతుందా? మిమ్మల్ని బాధిస్తుందా? బాధించదు. స్వప్నవత్ ఈ ప్రారబ్ధ అనుభవాలన్నీ మిథ్యా అని తెలుసుకుని ఆ ప్రారబ్ధ ప్రతిభాసనాశ పర్యంతం, ఆ ప్రతిభాస నాశనం అయ్యే వరకు స్వరూపానుసంధానేన, నీ స్వస్వరూపంలోనే, ఆ ఈశ్వరుని రూపంగానే, పరమేశ్వరుని రూపంగానే వశేత్ ఉండవలెను. జంక్షన్. సర్వతః స్వరూప దర్శనం అద్వైత విషన్, విషన్ ఆఫ్ అద్వైత. సర్వతః స్వరూపమేవ పశ్యన్ అనేటటువంటి వాక్యము కేవల బాహ్య దృష్టి చూడడం కాదండి. ఇక్కడ పశ్యన్ అంటే అవధారయ, అనుభూయ, అనుభవించు. జ్ఞాని యొక్క అంతర్దృష్టి నామరూపాత్మకమైన జగత్తులో అంతర్లీనంగా ఉన్నటువంటి ఈశ్వరతత్వాన్ని, సత్యాన్ని గ్రహించే స్థితి. అపవాద ప్రక్రియ. సాధకుడు ఈ తప్పుడు ఆరోపణను, అధ్యాసను తొలగించుకొని అపవాదము చేసి నా ఇది మూర్తమైనది, అమూర్తమైనది ఏది కూడా ఒరిజినల్ కాదు, ఇవన్నీ నకిలీ అని తెలుసుకొని వాటికి ఆధారమైనటువంటి సచ్చిదానంద అధిష్టానాన్ని
చూడడమే పశ్యన్. అద్వైత దర్శనం. బాహ్య ప్రపంచంలో ఎంతో ద్వైతం ఉన్నది. చూచేవాడు, చూడబడేది. ఆ చూచేవాళ్లలో ఎన్నో వ్యత్యాసాలు, చూడబడే వస్తువులలో అనేక ద్వైతాలు. భగవంతుడు ఎంత ఇన్ఫైనెట్టో ఈ ద్వైభావాలు అంత ఇన్ఫైనెట్. ఎందుకు? ఈ ద్వైభావాలు మాయ. మాయ కూడా అనాది, అనంతం. దీనిలో భగవంతుని వలనే. వీటంతటా ఏకైక చైతన్య స్వరూపాన్ని చూడడమే జీవన్ముక్తికి మూలాధారం. ఇక్కడ చూడడం అంటే చర్మచక్షువులతో చూడడం కాదు. సర్వం బ్రహ్మమయం, సర్వం ఈశ్వరమయం అని. సర్వం విష్ణుమయం. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అనేవి వేర్వేరు తత్వాలు కావు. అన్నీ ఒక్కటే తత్వం. ఈ స్థితిని పొందిన జ్ఞాని ఒక సముద్రపు అల వెనుక దాగి ఉన్న జలాన్ని గుర్తించినట్లు, ఒక నగ వెనుకనున్న బంగారాన్ని గుర్తించినట్టు, ఒక మట్టి కుండ వెనుకనున్నటువంటి మట్టిని గుర్తించినట్టు, జగత్తులోని వైవిధ్యం వెనుక ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నిరంతరం గుర్తిస్తాడు. దానివలన మానసిక వికారాలకు అతీతుడై ప్రశాంతమైన బ్రహ్మభూతుడవుతాడు. ఇదే బ్రాహ్మీ స్థితి. ఏం చెప్తున్నారు? సర్వతః స్వరూపమేవ పశ్యన్ జీవన్ముక్తిం అవాప్య ప్రారబ్ధ ప్రతిభాస నాశ పర్యంతం. ప్రతిభాసన అని విడదీయకూడదు. ప్రారబ్ధ ప్రతిభాస నాశ పర్యంతం. ప్రారబ్ధమనే ఈ ప్రొజెక్షన్ ఆగిపోయే వరకు స్వస్వరూపానుసంధానేన, స్వస్వరూపానుసంధానమనే దాని చేతనే వసేత్ ఉండవలయును, జీవించవలయును. జీవన్ముక్తిం అవాప్య. విశిష్టమైనటువంటి సిద్ధాంతం. ముక్తి అనేది మరణానంతరం లభించేది కాదు. ఆ స్వర్గాదుల వంటిది పోస్తమస్లీ కాదు. దేహధారణ ఉండగానే జ్ఞానం ద్వారా సిద్ధించే స్థితి. తెలుస్తుంది ఇక్కడే. ఎలా తెలుస్తుంది? విశుద్ధమైనటువంటి బుద్ధిలో తెలుస్తుంది. మళ్ళీ అది బుద్ధిలోనే తెలుసుకోవాలి. మనసా ఏవ ఆప్తవ్యం. ఎటువంటి మనస్సు? అమనీభావం పొందినటువంటి మనస్సు, ద్వైత దర్శనం చేయనటువంటి మనస్సు, చైతన్య స్వరూపంగా నిలిచిన మనస్సు. ఆ డిజాల్వ్ అయినటువంటి మనస్సులో ఒకే వృత్తి ఉంటుంది. బ్రహ్మాకార వృత్తి, అఖండాకార వృత్తి. ఖండజ్ఞానం పోయింది. అఖండాకార వృత్తి, ఆత్మాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి. అది కూడా వృత్తే. కానీ ఈ వృత్తికి వృత్తి వ్యాప్తే తప్ప ఫల వ్యాప్తి లేదు. ఎందుకు? ఆబ్జెక్టు లేదు కదా. సో వృత్తి వ్యాప్తి మాత్రమే కలిగినటువంటి ఎటువంటి ద్వైతము లేనటువంటి అఖండాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తి. ఆ వృత్తిలోనే జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం, దేహేంద్రియ మనోబుద్ధి విలక్షణత్వం. దేహంతో ఉండగానే మనసుగా భావించడు, ఇంద్రియాలుగా భావించడు, శరీరంగా భావించడు. వీటన్నిటికీ సాక్షీభూతుడనైనటువంటి ఆత్మగా భాషిస్తాడు. దేహధ్యాస నివృత్తి. ఇది రెండు రకాలు. అర్థాధ్యాస, జ్ఞానాధ్యాస. జ్ఞానాధ్యాస అంటే మనసులోనున్నటువంటి సకల ద్వైత కల్పనలు ప్రొజెక్షనే. అనేటటువంటి అధ్యాసయే అని తెలుసుకుని దాన్ని దాటడం జ్ఞానాధ్యాసం దాటడం. అర్థాధ్యాస అంటే పదార్థాధ్యాస. బయట కనిపించేటటువంటి సకల ద్వైత వస్తువులు ఒక అధ్యాస. ఇదే అర్థాధ్యాస. దీనిని దాటడమే. అయితే బయట కనిపించే వస్తువు మనసులో కంటే వేరే ఉందా? మనసులో ప్రతిబింబించేది బయట వస్తువే. బయట ఉన్నది మనసులో ఉన్నది ఒక్కటే. మనసు అటువైపు చూస్తే
బయట ఉన్నట్టు కనిపిస్తుంది. చూడకుండా కళ్ళు మూసుకుని ఆలోచిస్తే లోపల ఉన్నట్టు తెలుస్తాయి. ఈ రెండింటిని వదిలేస్తే మనం మనం మనసు దాని పని మానేస్తే అమనీభాయం. మనసు లయము, మనసు నాశనము రెండు వేరు. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునః భవతి నోమృతం. భగవానుల బోధ. స్వస్వరూపానుసంధానము ప్రారబ్ధ కర్మ, ప్రారబ్ధ ప్రతిభాసం. ఈ ప్రారబ్ధ కర్మ అంతా ప్రతిభాస. మిథ్యా సర్పము అని తెలిసిన తరువాత ఆ సర్పం భయం గొలుపుతుందా? మిథ్యా వెండి అని తెలిసిన తరువాత ఆ సుక్తికమే ఆ వెండి, మిథ్యా వెండి మిమ్మలను అట్రాక్ట్ చేసి దాని వైపు లాగుతుందా? లాగదు. దగ్ధపాశం, కాలిన త్రాడు వలె ఆకారం కనిపిస్తూ ఉంటుంది. కాలినటువంటి ఆకారం త్రాడాకారం, కానీ త్రాడు కాదు. గత కర్మల వేగం ముగిసే వరకు దేహం అనివార్యం. కానీ ఆ దేహంలో జరుగుతున్నవన్నీ ఒక షో, ప్రొజెక్షన్, ఇవన్నీ మిథ్య అంటూ ప్రతిభాసం అంటూ తెలుసుకుంటాడు. విడిచిన బాణం లక్ష్యాన్ని చేరకమానదు. ప్రారబ్ధం ఉంటుంది, కానీ ప్రారబ్ధము మిథ్యా సర్పము వలె బాధించదు. ఇదే బాధిత అనువృత్తి అంటారు దీన్ని వేదాంత పరిభాషలో. బాధితానువృత్తి. నశించినా కనిపిస్తుంది. ప్రపంచం నశిస్తుంది, కానీ కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఉన్నప్పటికీ స్వస్వరూప అనుసంధానం ద్వారా ఆత్మలోనే విహరించాలి అని చెప్తోంది. ఆత్మభావంలో జీవన్ముక్తిగా ఉన్నప్పుడు సర్వ ప్రపంచము ఈ ఆరబ్ధం ముందే మొదలైనది అని అర్థం. ప్రారబ్ధం అంటే ఇప్పటికే మొదలైనటువంటిది. అది ప్రతిభాసం. ఆ ప్రతిభాస నాశం సంభవించి స్వస్వరూపానుసంధానేన వశేత్. సర్వతః స్వరూపమేవ పశ్యన్ జీవన్ముక్తిం అవాప్య ప్రారబ్ధ ప్రతిభాసనాశ పర్యంతం. ప్రారబ్ధం అనే మిథ్య నశించే వరకు మిథ్య ఉంటుంది. ఆ మిథ్య నశించడం అంటే దేహం నశించడమే. స్వస్వరూపానుసంధానేన వశేత్. స్వరూపానుసంధానం మీదనే నిలబడి ఉంటారు, ఉండాలి. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. స్వరూపానుసంధానేన వశేత్. స్వరూపానుసంధాన రూపంగా జీవన్ముక్తిం అవాప్య. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. అహమస్మి, అహమస్మి. స్వస్తి.